భర్త దగ్గర భార్య అబద్ధం ఎప్పుడు చెబుతుందో తెలుసా? నిజానికి భర్తలే ఎక్కువగా నిజాలను తమ భార్యల దగ్గర దాచిపెడుతూ ఉంటారట. కానీ భార్య దాచింది అంటే ఈ క్రింది విషయాల్లో మాత్రమేనట. మరి ఆ విషయాలేంటో ఓసారి చూద్దాం. నిజానికి భర్తలే ఎక్కువగా నిజాలను తమ భార్యల దగ్గర దాచిపెడుతూ ఉంటారట. కానీ భార్య దాచింది అంటే ఈ క్రింది విషయాల్లో మాత్రమేనట. మరి ఆ విషయాలేంటో ఓసారి చూద్దాం. భార్యాభర్తల మధ్య అన్యోన్య బంధం ఉండాలని, వారి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలామంది మహిళలు తమ భర్తల దగ్గర నిజాలు దాచిపెడతారట. నిజాలు దాచిపెట్టడమే కాదు, ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారట. అసలు మహిళలు ఎలాంటి విషయాల్లో అబద్ధాలు చెబుతారు? దీని గురించి చాణక్యుడు ఏం చెబుతున్నాడో తెలుసుకుందాం. నిజానికి భర్తలే ఎక్కువగా నిజాలను తమ భార్యల దగ్గర దాచిపెడుతూ ఉంటారట. కానీ భార్య దాచింది అంటే ఈ క్రింది విషయాల్లో మాత్రమేనట. మరి ఆ విషయాలేంటో ఓసారి చూద్దాం. గృహ సంపద. మంచి భార్య తన ఇంటి సంపద వివరాలను తన భర్త నుండి దాచిపెడుతుంది. భర్త కంటే ఎక్కువ సంపాదన వచ్చినప్పుడు, ఆ విషయం తెలిస్తే భర్త బాధపడతాడు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని దాచిపెడుతుందట. నిజం చెబితే మగాడి అహం దెబ్బతింటుంది, అతని ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కానీ అలా జరగకూడదని ఆమె ఆందోళన. అందుకే భర్త ఏమి అడిగినా పెద్దగా మాట్లాడదు. పాత ప్రేమ కథలు. ఆమె తన గత ప్రేమల గురించి ఏ మహిళ తన భర్తతో పంచుకోదు. ఎందుకంటే అలా చెప్పాల్సి వస్తే తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో మహిళలకు ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆ విషయాలను దాచిపెడుతుంది. డబ్బు, బంగారం. భార్య తాను దాచుకున్న డబ్బు, బంగారం గురించి ఎప్పుడూ భర్తకు చెప్పదు. సాధారణంగా నేటి శ్రామిక మహిళలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెడతారు. ఇంతకుముందు కిచెన్ డబ్బాల్లో దాచిపెట్టేవారు, లేదా బంగారంలో పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు కూడా బంగారాన్ని తయారు చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉంచింది. భర్త వేధింపులకు పాల్పడితే అతని చేతుల్లో ఉన్నదంతా ఆమె చెడగొట్టడం ఇష్టం లేదు. భోజనం విషయంలోనూ చాలామంది మహిళలు భర్తకు అబద్ధం చెబుతూ ఉంటారట. వండిన ఆహారం అంతా భర్త తినేసిన సడన్గా బంధువులు వచ్చి వారికి వడ్డించాల్సి వచ్చినప్పుడు తనకు ఫుడ్ సరిపోకపోయినా సరిపోయింది అని అబద్ధం చెబుతుందట. వ్యభిచారం. తనకు వివాహేతర సంబంధం ఉంటే అలాంటి స్త్రీ తన భర్తను మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఎవరినైనా ఎటువంటి ఆధారం లేకుండా ఉంచుతుంది. భర్తకు పొరపాటును కూడా నిజం తెలియనివ్వదట. కాస్త అనుమానం వచ్చినట్లు అనిపిస్తే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తుందట. కలయిక సమయంలో. సెక్స్ తర్వాత మీరు సంతృప్తిగా ఉన్నారా అని భర్త ఆమెను అడిగినప్పుడు ఆమె సంతృప్తి చెందిందని చెబుతుంది. చాలాసార్లు ఆమె సంతృప్తి చెందదు. కానీ తన భర్త అహాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు తనకు సంతృప్తి చెందింది అని చెబుతుందట. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.